10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం. సామాను కొద్దిగా తీసినా కొద్దిగా ఉన్నది. మరి 6 గంటకి వచ్చేసినారు. ఇట్లా పిల్లలు పట్టుకుని పిల్లలు ఉన్నారు. మరేమి చేస్తాం? ముందు చెప్పారా? ముందు ఏం చెప్పలేదమ్మా అమ్మ. చెప్పలేదు. ఏం చెప్పలేదు. పొద్దున్న ఏ టైంకి వచ్చారండి? 6 గంటకి వచ్చేసినారు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఏం చేస్తాము? ఎక్కడికి వెళ్తాము? అదే వచ్చినాము. మరి మేము ఉన్నాం ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం. ఇక్కడే రేకుల షెడ్ రేకు షెడ్ అంతా గుడిసెల్లాగా కట్టుకుని ఉన్నాం. 10 సంవత్సరాలు. మేము ఉన్నాము కెత్తురా గొర్రెల 30-40 ఈ అప్పక ఇప్పక 30-40 కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు తీసి రోజు కష్టం పడితే ఉన్నారు మేడం. సడన్ గా ఇది పగల కొట్టినారు. సగం సామాన్ లోపల ఉండిపోయినారు. భీమిలు కట్టిన బట్టలు కూడా అలాగ ఉంది. సగం సామాన్ బయట పెట్టినారు. మళ్ళీ ఏం ఈ వర్షాకాలము ఈ పిల్లలకు ముసలేమో తీసుకు ఇటు పోవాలా. పొద్దునేసి ఎవరో ఏం తిండి లేదు తాగలేదు అలాగ ఉన్నారు. ఏం లేదు మేడం. వంట ఎక్కడ చేయాలి? 6 గంటకి లేచింది అలాగ చేసినారు. సగం మంచి కూడా స్నానం కూడా లేదు. ఇక బట్టలు సగం బయట ఉంది, సగం లోపల ఉండిపోయినారు. రోజు కష్టం పడితే తింటారు, లేకపోతే లేదు మేడం. ఈ రోజు మాకు డ్యూటీ ఉంది, పోలేదు కుల్లేదు. మాది ఊరు ఒడిశా మేడం. ఇక్కడ ఇబ్బంది లేకపోతే మాకు కష్టపడతాము. ఈ మాల పని కూలి పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము. మరి ఇక్కడ వచ్చుకొని గుడిసె కట్టుకొని ఇక్కడ ఉన్నారు అనుకొని కాల్ చేసిన వచ్చినాము. లేకపోతే ముందేనే చెప్తే మాకు ఎక్కడనే మేము వెళ్ళిపోను. ఇట్లా ఇబ్బంది చేసుకొని ఏట్లు మేడం చెప్పండి మీరు. ఏడు చెయ్యాలా? కూలి పనుల మనిషి కదా. ఇప్పుడు సగం సామాను ఉండిపోయింది. తొందరగా వచ్చుకొని ఇట్లా పళ్ళగొట్టినారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎటు చేయాలా? ఇప్పుడు వర్షముకి ఎండాకాలం అయిందా, ఎక్కడైనా ఉంటాము ఏడు చేస్తాం అనుకుని అంటే కడుపు మాకు ఇట్లే చెప్పుకొని కొట్టినారు. లెగండి అనుకొని ఖాళీ చేస్తేనే ఉండలేదు. మొత్తము అన్ని పళ్ళగొట్టుకొని వెళ్ళాను. సగం సామాను ఉన్నది, సగం సామాను తీసినాము. మరేం చేస్తాం మామ? కాలేజ్ పరిస్థితి ఏం చేయాలి? ఇది